ఎవర్రా వదలండ్రా రే ఎక్కడ తీసుకెళ్తున్నాను రే వదలండ్రా ఎవర్రా మీరు ఎవర్రా వదలండ్రా నన్ను వదలండ్రా రే రే వదలండ్రా రే ఏం చేస్తున్నారు నన్ను రే ఏం చేస్తున్నారా రే చెప్పండిరా వదలండ్రా నన్ను రే భయపెట్టారు కదరా నా బర్త్డేనే డెత్ డే అవుతుందని భయపడ్డాను నువ్వు పెద్ద సెలబ్రిటీ మరి కిడ్నాప్ చేయడానికి రే మామ త్వరగా కట్ చేయరా ఆగలేస్తుంది టిఫిన్ కానీ తెచ్చుకున్న డబ్బులు కేక్ కట్ కొడిస్తాడు నువ్వు ఆగరా నీకు ఆగలే కదా అరే నువ్వు ముందు కేక్ కట్ చేయరా నీకు బయటకి వెళ్ళి బిర్యానీ తెప్పిస్తాను నువ్వు కట్ చేయరా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు భయపడవు కదా నువ్వు కిడ్నాప్ చేశారు అనుకున్నాను రా బాబు ఒరే నేను కిడ్నాప్ చేస్తే మీ అయ్యానికి ₹1 మాకు ఇస్తారేంట్రా సరే కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారా మీ అందరు కలిపి టీ స్టాల్ ఉంటాం సరే నువ్వు వెళ్ళి నిజారా బాబు అలా చేత బాగున్నా ఒరేయ్ నీకు జోక్ చెప్తాను వినరా సాధారణంగా అమ్మాయిలకి ఐలో చెప్తే అన్నయ్య అంటారు లేదంటే ర్యాక్ కడుతుంది అదేంటి రా చిన్న నడిచింది అమ్మాయి రే మన బర్త్డే బాయ్ రారా బాబు టైంకి వచ్చావు రారా ఏంట్రా మామ బర్త్డే సాయంత్రం దసపలోకి వెళ్ళిపోదామా దస బాగుంటే ఫ్యూచర్లో వెళ్దాం కానీ ముందు సిగరెట్ చెప్పు అదేంటి చూడరా ఆగే పెట్టే ఫిట్టింగ్ బాబాయ్ అంటే ఓ సిగరెట్ రే లైట్స్ లేవంటరా రెగ్యులర్ తీసుకోమంటావా తీసుకో అలాగే ఆ పేపర్ కూడా తీసుకునిరా పేపర్ సంగతులు ఇంకేంట్రా చెప్పాలి 9 సంవత్సరాలకే ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తి 9 సంవత్సరాలు ఉండండి వ్యక్తి ఎందుకంటారా బాబు బాలుడు గాని ఇంకేమంటే చదవరా బాబు పేపర్లోని అవును బావా అసలు ఈ పేపర్ వాళ్ళు తెలుగు రాయడమే మర్చిపోయారు సంక్రాంతి పండక్కి ఇంటింటికి అరకేజీ పప్పిస్తున్న చంద్రబాబు నాయుడు ఎరా మన ఏ ఊర్రా హైదరాబాదే ఏ ఆంధ్రతో విడిపోకుండా ఉంటే అరకేజీ పప్పు వద్దునా అరకేజీ పప్పు కోసం మమ్మల్ని విడిపోకుండా ఉండమంటావా జోక్గా అన్నలేరా రా వెళ్దాం అబ్బా రేయ్ పీజీలో జాయిన్ అవుతున్నావా మీ అందరూ జాయిన్ అవుతున్నారా నువ్వు కూడా జాయిన్ అయ్యావు అనుకో చక్కగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది తర్వాత పిహెచ్డీ చేసావు అనుకో డాక్టరేట్ ఎలాగే ఇస్తారు డాక్టరేట్ వస్తే హాస్పిటల్ జాబ్ వచ్చినట్టే వారిని దేడి దిమాగ్ వాడిని వదిలేరా నెక్స్ట్ అని చెప్పు
అరే మా బాబు ఎక్కడి వరకు చదివించడమే గొప్పరా, నువ్వు మళ్ళీ పీజీ అన్నావంటే గుండాకు చేస్తాడు. అంటే మనం తొందరలో దినభోజనాలు తినబోతున్నాం అన్నమాట. పదరా. రే తీసుకుంటారా. థ్యాంక్స్ మామా. ఏడు సార్ ఏంట్రా పీజీ చేయలేనట్టనా? చేస్తా, కానీ మా నాన్న డబ్బులతో కాదు, మరి మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులతో. నువ్వే పిల్లలు పడ్డారా? ఇంకా పడలేదు, పడగొట్టాలి. అబ్బో ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడానికి చచ్చిపోతున్నారు. ఇప్పుడు నువ్వు పడగొట్టి దానికి ఈ మ్యాటర్ అంతా చెప్పి అమ్మో ఇదంతా జరిగే పని కాదు, లైట్ తీసుకో. సరే. అరే ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకురా? మామా ఇటు ప్రాబ్లం చూడలేకపోతున్నాం కానీ అదేదో చూపించు. అంతేనట? చూపించరా మామా, నేను ఉన్నాను కదా, చూపించు. సరే ఇప్పుడు చూడు, గచ్చిబౌలి బస్ స్టాప్. ఇల్లు బ్రేక్ టైంలో సిగరెట్లు తాగే అమ్మాయిలు రా, మనకు సెట్ కర్రా. సరే ఎక్సలెంట్ ఫిగర్స్ ఉన్న ఏరియా కూడా చూపిస్తాను. చూపిస్తాను చూడు, జూబ్లీ బస్ స్టాప్. రే వీళ్ళకి మినిమం కార్ ఉండాలిరా, వీళ్ళు మన రేంజ్ సెట్ గారు కానీ మన రేంజ్ తగ్గ అమ్మాయిని చూడు. ఇంకోటి అసలు అడిగి నీ రేంజ్ నీ రేంజ్ నీ రేంజ్ ఏంటి చెప్పరా బాబు. ఎర్రగడ్డ 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 అయితే కరెక్ట్ గా సరిపోద్రా. ఎర్రగడ్డ సరే తగలేడు. రే ఆపరా 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 ఆపరా, ఈ అమ్మాయి బాగుందిరా. నాకు అదే కావాలరా. తగలేడు. అరే రేపు మార్నింగ్ 9 AM కి అందరూ ఎర్రగడ్డ బస్ స్టాప్ లో ఉండాలిరా, ఓకేనా? సరే. ప్రతి తెలివైన మగవాడి జేబులో ఇది ఉంటుంది. మామా చదవండి. ప్రతి తెలివైన మగవాడి జేబులో ఇది ఉంటుంది అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, గ్రాహం బెల్, న్యూటన్ వీళ్ళందరి జేబులో ఇదే పెట్టుకున్నారంటవా? అందుకే వాళ్ళు అంత తెలివైన అయ్యారు. మనం కూడా ఒక ప్యాకెట్ కొనుక్కుని పెట్టుకుందాం రా. రే అది తెలివైన వాళ్ళు సరిపోతుందిరా, నువ్వు బాగా తెలివైనడు కదా, అందుకే నువ్వు 2 పెట్టుకోవాలరా. ఒరే మామా మామా అమ్మాయి వెళ్ళిపోతుందిరా, అదుగో ఆటోలో. రే ఆ అమ్మాయి ఆఫీస్ నాకు తెలుసు కానీ నువ్వు రా బండి. సరే పదండి రా. ఇదే రా ఆఫీసు, మొన్న ఇక్కడే చూసా. ఎరా నీకు తెలుసా? నాకు తెలుసా. కన్ఫర్మా? ఇదే ఆఫీసు. రే అటు చూడండి రా. ప్రియా బండి కొనుక్కోమన్నావు కదా, కొనుక్కున్నాను. నేను కొనుక్కోమన్నది పానీపూరి బండి. అవునా? అయితే ఇది అమ్మేసి అది కొనుక్కోమంటావా? నువ్వు ఆ పని మీద ఉండు. సరే రేపటి తీసుకొస్తాను, షికార్కి వెళ్దాం. అయ్యో పానీపూరి బండి మీద ఎవరైనా షికార్కి తీసుకెళ్తారా? చావు. రే అమ్మాయి వస్తుందిరా. అందరూ హాయ్ చెప్పకండి రా, ఎవరు లైన్ వేస్తున్నారో అర్థం కావాలి కదా ఇక్కడ. ఒరే బావా ఈ అమ్మాయి దగ్గర నుంచి పెద్దగా ఏం బాగాలేదురా. ఇది మొగానికి అదే ఎక్కులేరా. అంతేనంటవా? హలో హాయ్. హాయ్. అబ్బాయి దీన్ని పట్టించుకోవట్లేదు. హాయ్. హాయ్. ఏమన్నా మాట్లాడాలా? అది చెప్పండి. మీరు ఇక్కడే కదా జాబ్ చేసేది? చూసావు కదా లోపల నుంచి రావడం. అఫ్ కోర్స్ చూసాననుకోండి. ఏంటి ప్రపోజ్ చేయడానికి వచ్చావా?
అది ఐ లవ్ యూ. ఓకే. అదేంటి? ఏంటి? ఎస్ఆర్ నో ఏదోటి చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయడానికి రీజన్ ఏంటి? జాబ్ ఉంది, ఇంకా ఫిగర్ కూడా బాగుంటావు. ఓ, నువ్వు నన్ను లవ్ చేయడానికి ఒక రీజన్ ఉంది, నాకు జాబ్ ఉంది, ఫిగర్ కూడా బాగుంటుంది అంటున్నావు. మరి నేను నిన్ను లవ్ చేయాలంటే ఏం చూడాలి? అది సరే, ఒక పని చేయి, 4 రోజులు నువ్వు నాకు లైన్ అయ్యి, ఒకవేళ నేను ఇంప్రెస్ అయితే ఓకే చెప్తా. సరేనా? ఓకే, బాయ్ బాయ్ బాయ్. చెప్పు, ఇంకేంటి? ఈ ప్లేస్ ఏంటి, ఎలా ఉంది? పర్లేదులే, లైలా మజ్ను కూడా ఇక్కడే లవ్ చేసుకున్నారు. అవునా? మొత్తానికి ఇంప్రెస్ చేసావు, బాగుంది. ఇంకేంటి? అదే 3 ముక్కలు చెప్పేస్తే చెప్పు తీసుకొని కొడతా. వాట్? అదే చెప్పు తీసుకొని కొడతా, 3 ముక్కలు సరిపోయింది కదా. నేను అన్నదే ఐ లవ్ యూ గురించి. అదా, నేను నిన్ను లవ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ పెడతా. కండిషన్సా? కండిషన్సే. ఈ కండిషన్స్ లో నువ్వు పాస్ అయితే లవ్ గివ్ ఏముండవు, డైరెక్ట్ గా పెళ్ళే. ఆ తర్వాత ఏంటో తెలుసు కదా? తెలుసు. అయితే అవేంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని నాకు మాత్రమే తెలుసు కదా, అలా కాకుండా ఊరంతా తెలిసేలాగా మెల్లో ట్యాగ్ వేసుకొని తిరగాలి. నేను ఎప్పుడు స్టాచ్యూ అంటే అప్పుడు ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లో ఆగిపోవాలి. మా అమ్మకి నేను ఒక్కదాన్నే కదా, మా అమ్మకు కూడా హెల్ప్ చేయాలి. అలాగే నీ లంచ్ బాక్స్ తెచ్చుకోను కాబట్టి మంచి మంచి వెరైటీ ఐటమ్స్ నువ్వే కుక్ చేసుకొని నాకు బాక్స్ తీసుకురావాలి. నువ్వు నన్ను ప్రేమిద్దాం అనుకున్నా, నా ప్రాణాలు ఇద్దాం అనుకుంటున్నావా? అన్ని కండిషన్సా? నీకు నీ ప్రేమకు నమస్కారం, నేను వెళ్తా. హలో, రేపుడు వరకు నీకు టైం ఉంది. ఆ తర్వాత నువ్వు నా కండిషన్స్ ఒప్పుకున్నా నేను యాక్సెప్ట్ చేయను. పోవే. పోరా పో, కండిషన్స్ పెట్టొద్దంట. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు లవ్ చేయడానికి. పోరా పో, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. అమ్మో, అమ్మాయినది ఇన్ని కండిషన్సా? మగాడు ఎవడైనా ఒప్పుకుంటాడు వాటికి? నా వల్ల కాదు. తల పోటు. అయినా మనకెందుకులే, కొద్దిసేపు పడుకుంటే బెటర్. ఫ్రెండ్స్ కోసం రిస్క్ చేద్దామనే ఉంది, బట్ ఇదేమో కండిషన్స్ పెడుతుంది. ఫిగర్ కూడా చాలా బాగుంది, వదులుకోలేం. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అర్జెంటుగా ఐడి కార్డ్ చేయించాలి. హాయ్. హాయ్. నైస్, నాట్ బ్యాడ్, చాలా బాగుంది. రావనుకున్నాను. ఇష్టమైన పని ఎంత కష్టమైన చేయమన్నారు కదా పెద్దలు. ఆహా. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఫోన్ చేస్తాను. బాయ్. స్టాచ్యూ. రిలాక్స్. చూసావా, అసలు కదలేదు. అభిషా, ఒక్కరోజుకే బాగా ముదిరిపోయావు.
సరే సరే బాయ్. ఓకే బాయ్. హాయ్. హాయ్. ఏంటి పనులన్నీ అయిపోయినాయా? సరే ఇంకేమైనా పనులుంటే ఫోన్ చేస్తాను, ఓకేనా? అంతేనా? చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం కదా, అది బయటికి వెళ్ళి ఒక ముద్దు ముచ్చట. ఏయ్ నువ్వు బాగా ముదిరిపోయావులే కానీ ఇంటికెళ్ళు. ఏంటి ఇంకేమన్నా మాట్లాడాలా? అవును. చెప్పు. 4 days నుంచి హైదరాబాద్ మొత్తం తిప్పించేసి బాగా టైర్డ్ అయిపోయాను. కొంచెం రిలాక్సేషన్ కోసం ఏదైనా పార్క్ వెళ్దామా? అయ్యో బేబీ, పార్కే కదా, నేను తీసుకెళ్తాను. హైదరాబాద్ లో బోలెడు పార్కులు. సరేనా? రేపు పార్క్ లో కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఆర్ యూ ఓకే బేబీ? యా ఫైన్. ఎంతసేపు అయింది వచ్చి? 2 గంటలు అవుతుంది. 2 గంటలైనా? నేను ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనుకున్నా. నీకోసం రోజంతా కూర్చొని వెయిట్ చేస్తారంటే ఈ 2 గంటల బొక్క నేను ఫీల్ అవుతుంటా. హే పిల్లలు పిల్లలు రండి 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 రండి. హే వెళ్ళి వెళ్తా ఆడుకో. ఏంటి నువ్వు ఆడుకునేదే కాక వెళ్తా కూడా ఆడిపిస్తావు? వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? అంటే రేపు మనకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఆడిస్తావో తెలియాలి కదా. వెళ్ళండి, బావతో బాగా ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో స్టాచ్యూ. పిల్లలతో బాగా ఆడుకున్నాం కదా. అవును నేను టాయిన్ కదా. ఆర్ యూ ఫీలింగ్ గిల్టీ బేబీ? నో. రా ఇదిగో స్టాచ్యూ. అమ్మని ఇదేది తినేసావా? ఆకలి కురుకురే కూడా ఉంచలేదు కదా నాకు. దీనికి దొరికిపోయినంటారా బాబు? నేను రోజుకో విధంగా చంపుతుంది దేవుడా. అమ్మో దీన్ని వదిలించుకోవాలి అర్జెంటుగా. పార్క్ లో బాగానే ఎంజాయ్ చేశాం కదా. ఎంజాయ్మెంట్ అంటారే, దీన్ని ఊహించుకుని వచ్చానే. ఏంటి తిట్టుకుంటున్నావా? మనసులో అనుకునే కూడా తెలిసిపోతా నీకు. బాబు అర్జెంటుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే దీన్ని కూడా వదిలిపో. మనకేంట్రా లవ్ లో పడతాడు మన ఫ్రెండ్స్ మర్చిపోయాడు. రే నువ్వెన్నని చెప్పరా, మన బ్యాచ్ లో వాడంత అదృష్టమంతులు లేడురా. నక్కతో దొక్కొచ్చాడు బాబు. రే కిరణ్, అదేంట్రా అలా అయిపోయావు? ఏమైంది బావా? ఏమైందిరా? రే ఊరుకోండ్రా. రే నువ్వుట్రా. ఏంట్రా అసలు కనిపించలేదు? నా అడిగిపోయావురా. కూర్చో. ఏమావా? అరే ఏంట్రా డల్గున్నావు? అరే రే రే అసలు ఏమైందిరా? మీరు ఎర్రగడ్డ ఎర్రగడ్డ అని చెప్పిన లేదు, అది పెద్ద మెంటల్ రా బాబు. టాటూ చూపిస్తుంది. కావాలని ఎర్రగడ్డ సెలెక్ట్ చేసుకున్నావు కదరా. జీవితం ఏడుస్తుంటే ఈడేంట్రా? రే నువ్వు ఆగరా, అడు అసలే బాధలో ఉంటే. రే ఐడియారా, కిడ్నాప్ చేసేద్దాం దాన్ని. అరే మీరు దాంతో పెట్టుకోకండ్రా, అది నరకాన్ని 3Dలో చూపిస్తుందిరా బాబు. సరే ఇప్పుడు ఏం చేద్దాం?
ఈ ప్రేమదోమ నాకు వద్దురా. శుభ్రంగా పార్ట్ టైం జాబ్ ఏదో చేసుకుంటూ నా చదువు నేను చదువుకుంటా. ఇప్పుడు జాబ్ చేస్తావు అంతే కదా? రేయ్ దాని సంగతి తరచు చూద్దాం. వీడికి మంచి జాబ్ చూద్దాం ఫస్ట్. పోదరా. జూమ్ కెళ్ళరా. జూమ్ రా. ఇంకా ఏంట్రా నీ సెల్ల క్లారిటీ లేదు. నీ వాటర్ అంతే. రే మామా రే ఆ అమ్మాయిరా కిరణ్ గారు టార్చ్ చూపించింది. ఇటు వస్తుందిరా. కిరణ్ ఏమయ్యాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ టార్చర్ భరించలేక అసలు వాడు అమ్మాయిలంటే భయపడుతున్నా తెలుసా? మనం పెట్టిన టార్చర్ బాగానే వర్కౌట్ అయిందనమాట. పాపం బిడ్డ హడిలిపోయాడు. చూసారా చేసిందంతా చేసి ఎలా అవుతుందో. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నారు? అక్క నువ్వు మా మీద కోపడకు. నీకు కిరణ్ గడి కదా కావాల్సింది. ఆడు బ్లూ డాట్ కొరియాలో జాబ్ చేస్తున్నాడు. అక్కడ దొరికేస్తాడు అక్క. పగిలిపోద్ది ఒక్కొక్కడికి. సరే అక్క. ఏమన్నదా? పగిలిపోద్ది అంది. ఫ్రంటో బ్యాక్ అడగరా అక్క. ఫ్రంటా బ్యాకా? రెండు పగులుతాయి. ఈ రోజు అమ్మాయిలు ఏం చేయను కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళిపోమని చెప్పు. నీ ఆగండి వచ్చేస్తున్నా రే. ఆగండి రే. పార్సిల్ మీద ఏమో అడ్రస్ రాస్తారు. ఈ అడ్రస్లోనేమో వాళ్ళు ఉండరు. ఏం చేయాలి రా బాబు? తొక్కలో జాబ్ ఇది ఏదో ఉన్నా సార్. దీనమ్మ ఏం జాబ్ రా బాబు, చచ్చిపోతున్నా. ఇదేంటి తెలంగాణ శకుంతలు ఎలా వస్తుంది? అర్జెంట్గా ఎస్కేప్ అవ్వాలి. హే ఆగరా, ఆగు. హే జరుగు, నేను డెలివరీకి వెళ్ళాలి. ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? మరి రాదా? ఎంత టార్చర్ చూపెట్టావు? మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఎర్రగడ్డ అమ్మాయిలతో పెట్టుకోవద్దని. నా పార్ట్ టైం జాబ్ నేను చేసుకుని నా చదువు నేను చదువుకుంటాలే. జరుగు. ఆగహ ఏరా, ఈ బుద్ధి ముందేమైంది? అమ్మాయిల డబ్బులతో మెయింటైన్ అవ్వాలనుకునే నీకే అంతుంటే నాకెంత ఉండాలి? మూసుకొని సరిగ్గా ప్రేమించు. అమ్మని లవ్ చేయడం కూడా ఆర్డర్ వేస్తారే? నేనెంత చెప్తే అంతే. అయితే ఇదంతా కావాలని చూసావా? మరి ప్రేమ గోల్డ్ అంతుంది. సరే ఎక్కు. నేనంటే ఇష్టమున్నప్పుడు లైన్ ఎందుకేమన్నా మరి? ఓ అదా, నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లైన్ అయ్యలేదు. నీ వల్ల నా కోరిక తీరింది. అవును, ఎప్పుడు చూసినా బయట తిరుగుతావు. ఆఫీస్లో పనేముండదా? అదో పెద్ద డబ్బా ఆఫీస్లే, ఏం పని ఉండదు. ఎవర్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చోవాలంటే మెంబర్షిప్ ఉండాలి తెలుసా? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మెంబర్షిప్పా? ఇందుకు మెంబర్షిప్కి ఎంత? రోజుకి అయితే 500, అదే నెలకైతే 5000. ఏంటి 500? 500 పెట్టి బెచ్చమెత్తుకోవాలా? ఇలా అయితే లాస్ట్కి ఏం మిగిలితే? మోడీ, నరేంద్ర మోడీ మన దేశ ఏం. అరే అదేంటి పిఎం అయితే ఏమంటున్నావు? అంటే న్యూస్ మార్నింగ్ చెప్తున్నాం కదా, అందుకని ఏమన్నాను. ఎలా ఉంది? అదే లంచ్ టైంలో చెప్తే బియ్యం అంటావా? గుడ్ జోక్. మర్చిపోయిన లంచ్ అంటే గుర్తొచ్చిందండి జాహ్నవి గారు. నేను లంచ్లో చికెన్ పెట్టారు, అదిరిపోయింది. మళ్ళీ పెట్టరా? అవునా, ఈ రోజు లంచ్లో మటన్ పెట్టమని చెప్తాలే, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. నన్ను ముష్టి ముఖం అంటావా? ఐ హట్. ఇంకో 30 నిమిషాలు నీతో మాట్లాడను. బాయ్. ఆడిపోయిన అట్టు మొహం వీడును, వీడు హట్ అయ్యాడంట.